హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పపాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనం పచ్చి పపాయని తీసుకోవాలి. ఈ విధంగా పచ్చి పపాయని తీసుకొని క్లీన్ చేసుకొని చివర్లు రెండు వైపులా కట్ చేసేసుకోవాలి. తర్వాత పీలర్తో మనం నీట్గా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసేసుకుంటే మనకి పచ్చి వాసన ఉండదు. సో పసరగా ఉండడం, టేస్ట్ కూడా మారదనమాట. నీట్గా పీల్ చేసుకోవాలి. ఒకవేళ సీడ్స్ ఉంటే సీడ్స్ని తీసేయండి. నాకైతే సీడ్స్ లేవు కాబట్టి నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత మనం తురిమే వైపు, సన్నగా ఉన్న వైపు మనం తురుముకుంటే త్వరగా ఉడికిపోతుందనమాట. ఈ విధంగా తురుముకోవాలి సన్నగా. తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలి. తర్వాత నాకు 2 కప్స్ పపాయ వచ్చిందనమాట, రా పపాయ. దీన్ని ఈ విధంగా మనం కొలుసుకొని వాటర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి 10 మినిట్స్ వరకు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ మనం చెక్ చేసుకుంటావాలి. బాగా పేస్ట్ కూడా అవ్వకూడదండి. చక్కగా మనకి 50% కుక్ అయిపోయేలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే కుక్ అయిపోయినట్టు మనకి ఇలా ఈ విధంగా చిదిమితే కట్ అయిపోతుందన్నమాట. అయితే వెంటనే ఆపేసుకొని మనం డ్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. గీలో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మనం గీ యాడ్ చేసుకొని గీ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకొని తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకున్న వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గీలో మనం ఉడికించుకున్న పపాయాని తురుముని ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ ఇక్కడ మనకి గీ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. బాగా వేయించుకోవాలి, తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందన్నమాట. బాగా వేయించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో మనం ఒక మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఆ మిల్క్లో మనకి పపాయ బాగా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత ఏ బౌల్తో అయితే మనం మిల్క్ తీసుకున్నామో అదే బౌల్తో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అదే మెజర్మెంట్తో షుగర్ని కూడా బాగా కరిగించుకోవాలి. తర్వాత కలర్ కోసం, టేస్ట్ కోసం సాఫ్రాన్ని యాడ్ చేస్తున్నాము. తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్